వైర్ పెట్టి దాన్ని పట్టుకోండి. ఎవరు పట్టుకుంటారక్క? ఎవరైనా పట్టుకుంటారన్నా? ఇక్కడ కరెంట్ వైర్ పెట్టి ఇక్కడ దీనికి ఒక హోల్ లాగా అర్తి పెట్టి దీన్ని పట్టుకోండి అంటే ఎవరు పట్టుకుంటారక్క? ఎవరు పట్టుకోరు. ఎందుకు? పట్టుకుంటే ఏమైపోతుందక్క? షాక్ కొట్టి మనిషి ఏమైపోతాడో కూడా తెలియదు. తెలుసు. ఇప్పుడు ఆదాముకు అది కూడా గుర్తు రాలేదంట. నువ్వు పండు తింటే చనిపోతావయ్యా. ఒక కరెంటు వైర్ పెట్టినాడు. ఆ పండే ఒక కరెంటు వైరు. దాన్ని తింటే నీవు చనిపోతావు. ఇప్పుడు దేవునికి ఏం కలిగిందో తెలుసా? భయం వేసిందంట. దేవుడికి భయం వేసిందంట. ఏమంటున్నాడంటే దేవుడు ఏమంటున్నాడంటే చూడండి 3:23 3:22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒక వంటి వాడాయను కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాపి ఏం తింటాడనుకున్నాడంట? జీవవృక్ష ఫలములు తింటాడని దేవునికి ఒక భయం వచ్చేసిందంట. ఒక్కసారి ఆలోచన. ఇప్పుడు ఈ భయాన్ని ఎవరికి కలుగజేశాడంట మానవుడు? ఫస్ట్ ఏమన్నాడంట? నేను భయపడి దాక్కున్నానయ్యా అన్నాడు. ఇప్పుడు ఈ భయం ఎవరికి తీసుకొచ్చినాడంట? దేవుడి దగ్గరికి తీసుకొచ్చినాడు. ఒక్కసారి ఆలోచన. మానవుడు ఎలాంటి వాడు బాగా గమనించు. మానవుని జీవితం ఎలాంటిదో. తనకున్న భయాన్ని ఇప్పుడు ఎవరికి తగిలించినాడు? ఎవరికి తగిలించినాడక్క? దేవునికి అనిపించినాడన్న. ఒక్కసారి ఆలోచన. దేవుడు ఏం చేసినాడంటే భయపడి వాళ్ళిద్దరిని తోటలో నుండి వెళ్ళగొట్టి మళ్ళీ ఎప్పటికీ తోటలోనికి రాకుండా ఖడ్గ జ్వాలలను ఏర్పాటు చేసినాడన్న. ఏం చేసినాడంటక్క? 2 ఖడ్గ జ్వాలలను ఏర్పాటు చేసినాడు. ఒకే ఒక్క మాట వినవద్దని చెప్పిన మాటను విన్నాడు అంతే. సింపుల్. అదేం పెద్ద పని అన్నా? అదేం పెద్ద కష్టమైన పని? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత సింపుల్. భార్య మాట వినడం ద్వారా ఏదేని తోటలో ఉండకుండా ఎక్కడికి పోయినారంట? నేలను సేద్యపరచడానికి భూమి మీదకి వచ్చినారంట. అసలు ఈ ఏదేని తోట ఎక్కడుంది? ఎవరికైనా డౌట్ వచ్చిందా? అసలు ఈ ఏదేని తోట ఎక్కడుంది? ఒక్కసారి ఆలోచన చేయండి. నాకెందుకో ఈ డౌట్ల మీద డౌట్లు వస్తుంటాయి. ఆ డౌట్ తెలుసుకునేంత వరకు నిద్ర కూడా పట్టదు. ఈ ఏదైనా తోట భూమి మీద ఉందా? పైన ఉందా? ఎక్కడుందన్నా? ఈ ఏదైనా తోట భూమి మీద ఉందా? పైన ఉందా? ఒకసారి ఆలోచన చేయి. కొన్ని రెఫరెన్స్లు తిరిగేస్తే బాగా అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు, జయించువాడిని నాతో కూడా జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. నాతో కూడా అంటే దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడక్క? ఎక్కడుంటాడక్క? భూమి మీద ఉంటాడా? పరలోకంలో ఉంటాడా? ఖచ్చితంగా ఏదేని తోట పైనే ఉంది. కొన్ని రెఫరెన్స్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఎక్కడికి పంపించినాడు తెలుసా? ఆ మాటలు కూడా రాయబడ్డాయి. ఏమని పంపించినాడంటే ఇప్పుడు చూడండి 19వ వచనం, 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలను తిరిగి చేరు వరకు. ఎక్కడికి చేరాలంటే ఇప్పుడు ఆదాము అంటే అంతవరకు ఎక్కడున్నాడు? నేల మీద ఉన్నాడా? ఏదైనా తోటలో పైన ఉన్నాడా? ఒక్కసారి ఆలోచించి. ఏదైనా తోటలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు తిరిగి నేల మీద చేరు వరకు భూమి మీదకి వెళ్ళాల్సిందే. ఒక్కసారి ఆలోచించి. ఏదేను అంటే అర్థం ఏంటంటే సమృద్ధిని కోల్పోయాడు ఆదాము. దేన్ని కోల్పోయినాడట? సమృద్ధి కోల్పోయినాడు. ఒకప్పుడు ఆయన పని చేసుకోవాల్సిన పని లేదు, ఏం లేదు. ఆ తోటలో ఏం చెప్పినాడంటే ఇష్టం వచ్చిన పండు తిను, ఇష్టం వచ్చిన చాట కూర్చో, ఇష్టం వచ్చిన చాట పడుకో, ఇష్టం వచ్చిన పండును తిను, ఒకే ఒక పండు తినద్దు. ఇప్పుడు ఏమైపోయినాడంట? ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఏం చేయాలి ఆయన? నేలను సేద్యపరిచి నీ చెమట కింద పడితే కానీ నీ ఆకలి తీరదు. ఇప్పుడు అదంతా ఎవరు అనుభవిస్తున్నామక్క? ఎవరు అనుభవిస్తున్నామంటక్క? ఒక్కసారి ఆలోచన. ఏంది ప్రభా ఆదాం ఒక్కడు చేస్తే మా అందరికి వస్తుందా? ఈ డౌట్ రాలేదా ఎవరికి? చేసిన ఆదాం ఒక్కడే కదా నాయన, ఆయన ఒక్కడిని పంపించచ్చు కదా, మేమందరం వాడినే ఉంటాం కదా. ఒక్కసారి ఆలోచన. ఇట్లుండగా ఒకని ద్వారా లోకంలోనికి పాపం ఎలాగ సంభవించను, మరణము కూడా అలాగే అందరికీ సంప్రాప్తమైన. ఒకరి ద్వారానే, ఏదైనా ఒకరి ద్వారానే జరుగుతుంది. ఒకే ఒక చిన్న కండిషన్, చిన్న మాట. అందరికీ ఒక డౌట్ వస్తుంటుంది,
ఏమనంటే, నేను ఈయన ఆదాం ప్లేస్లో ఉండింటే ఆ పండును అస్సలు తిననున్నా. కరెక్టా కాదక్క? దేవుడు అంత కండిషన్గా చెప్పినాడు కదా, ఎందుకు ఆదాం తిన్నాడు? నేను ఈయన ఆ ప్లేస్లో ఉండింటే ఆ పండును అసలు ముట్టుకోను, ఆ చెట్టు దగ్గరికి పోను కూడా పోను. ఇప్పుడు ఉండేవాళ్ళు చెప్తున్నారు ఈ మాటలు. ఒక్కసారి ఆలోచించి, ఇదే ఏదైనా తోట అనుకోవచ్చు కదా, ఇదే ఏదైనా తోట కదా భూమి మీద. ఈ ఏదైనా తోటలో నేను ఆ పండును దేవుడు చేయకూడదని చెప్పిన పనిని చెయ్యను, దేవుడు మాట్లాడకూడదని చెప్పిన మాటలను మాట్లాడను అనుకోవచ్చు కదా. ఇవన్నీ అనుకో, అదొక్కటి మాత్రమే అనుకుంటా. ఒక్కసారి ఆలోచన. ఒక దైవజనుడు ఇలాగే చెప్పింటే ఒక ఆయన అన్నాడంట. ఏమన్నాడంటే, అన్నా నేను నీతో పాటు వస్తా, ఆదాం చేసిన తప్పు నేను ఈ నా తోటలో ఉండింటే అస్సలు తినేవాడిని కాదన్నా. అంటే సరేనా, ఒకరోజు నా ఇంటికి రాన్నా, నేను నీకు భోజనం ఏర్పాటు చేస్తాను. దైవజనుడు ఇంటికి తోలుకుపోయినాడన్న. ఇంటికి తోలుకొని పోయి డైనింగ్ టేబుల్ వేసి, ఒక మంచి చైర్ వేసి, పాత్రలన్నీ వంటలు రకరకాల వంటలు పెట్టి ప్రతి దాని మీద బౌల్ వేసినాడు, మూసేసినాడు. మూతలేసిన తర్వాత ఇప్పుడు ఈయనకి ఏం చేసినంటే, కొంచెం లోపలికి పోయేస్తానన్నా, అంతవరకు వెయిట్ చేయని చెప్పినాడు. వెయిట్ చేయాల్సిన ఆయనకి ఏం చేసిందంటే, ఇప్పుడు దీని మీద ఏమున్నాయక్క, రకరకాలైన ఇవి ఏంటో చూడాలి, అసలు ఏం చేశాడు చూడాలి అని పడిందంట. బాగా ఆలోచన. సేవకుడు కూడా చెప్పినాడంట, అన్న పొరపాటున మూత తీయొద్దన్నా అని చెప్పినాడంట. ఏం చెప్పినాడంట? పొరపాటున నువ్వు ఏ మూత కూడా తీయొద్దన్నా అంటే. ఇప్పుడు ఆయనకు ఒక ప్రశ్న పడింది, ఎందుకు గాంగ నన్ను మూత తీయకూడదని చెప్పినాడు. ఒక ప్రశ్న పడింది. ఇప్పుడు ఏం చేసినాడంటే, ఒక్కసారి చూసి మళ్ళీ పెడతాడు అనుకున్నాడు అని ఒక బౌల్ ఓపెన్ చేస్తే అందులో పావురం ఉండేది ఎగిరిపోయిందంట. దాంట్లో పావురాన్ని పెట్టినాడంట, ఆ పావురం ఎగిరిపోయిందంట. ఇప్పుడు బౌల్ మళ్ళీ వేసినాడంట. ఇప్పుడు దైవజనుడు వచ్చి అదే పాత్ర మూత తీసినాడంట. చూద్దాం, ఇప్పుడు దాకా ఏదో అంటే కదన్నా, ఆదాములాగా నేను చేయనంటే కదన్నా, జస్ట్ అన్నం తినే పాత్ర దగ్గరనే నీ బుద్ధి చూపించావు కదన్నా. ఒక్కసారి ఆలోచింది. మానవుడు చెప్పిన మాట పైన ఎప్పటికీ నిలబడలేడు. ఒక్కసారి ఆలోచింది. ఈరోజు అడుగుతూ ఉన్నా, దేవుడు నిన్ను పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడు. దేవుని మాటకు లోబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారక్క? దేవుని మాటకు లోబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారక్క? బాగా ఆలోచించి. ఇదే వాకు ఒక వ్యక్తి దగ్గరికి పోయిందంట, యోనా దగ్గరికి పోయిందంట. యోనా దగ్గరికి పోయి, యోనా మొదటి వచనంలోనే ఉంటుంది, అమితాయి కుమారుడైన యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కడికి పోవాలంటనా? నినివే పట్టణానికి పోవాలి. ఇప్పుడు ఈయనేమనుకున్నాడంట, నాకొద్దు, దేవుని మాట నాకొద్దు. ఎందుకంట నినివే పట్టణం ఎలాంటిదంట? బహు ఘోరమైనది. అక్కడ ఉన్న ప్రజలంతా దుష్టులు. నేను అక్కడికి పోయినా అనుకో, దేవుని మాటలు చెప్పినా అనుకో, నన్ను ఏం చేస్తారు? చంపేస్తారు. ప్రభా నేను పోను అని దేవుడికి డైరెక్ట్గా చెప్పొచ్చా చెప్పకూడదా? దేవుడికి చెప్పినాడా చెప్పలేదా? చెప్పండి అక్క. యోనా దేవునికి చెప్పినాడా చెప్పలేదా? చెప్పకుండా ఏం చేసినాడంటే, నేను నీ దగ్గర ఉంటేనే కదా నువ్వు నాకు చెప్పేదని ఏం చేసినాడంట? తర్సీసుకు పారిపోయినాడంట. ఎక్కడికి పారిపోయినాడంట? తర్సీస్కి ఎందుకు పారిపోవాలా? పక్కన వేరే దేశాలు లేవక్క? తర్సీస్కి ఎందుకు పారిపోవాలి? పక్కన వేరే దేశాలు లేవా? బాగా ఆలోచింది. ఆ తర్సీస్ గురించి ఒక వర్తమానమే చెప్పచ్చు. ఆ తర్సీస్ దేశం గురించి ఒక వర్తమానమే చెప్పచ్చు. ఎందుకు తర్సీస్కే పారిపోయాడంటే, అది వ్యాపారానికి ఒక ముఖ్యమైన దేశం. అక్కడ ఎలాంటి వాడైనా వ్యాపారం చేసుకొని బతకొచ్చు అన్న. తర్సీస్ దేశంలో ఎలాంటి వాళ్ళైనా, ఏమీ లేనివాడు అక్కడికి పోయినా బ్రతకడానికి అన్ని సౌకర్యాలు ఉన్న దేశం ఉంటుంది తర్సీస్ అనే దేశం. అందుకే ఇప్పుడు ఎక్కడికి పారిపోయినాడంట, నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదు, నేను ఎక్కడికి ఆడిపోయి డబ్బు సంపాదించుకొని బతికేయగలను అని తర్సీసుకు పారిపోవడానికి డిసైడ్ అయ్యాడంట. ఒక్కసారి ఆలోచన. ఇప్పుడు ఏమైందన్న, ఆయన ఆలోచన అంతా కూడా తల్లకిందలు అయిపోయింది. ఒక్కసారి ప్రశ్నించుకో,
దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాటను వినకపోతే ఆ సమస్యను మనమే కొని తెచ్చుకునేవారుగా ఉన్నాం. ఆ సమస్యకు మనమే బాధితులుగా ఉన్నాం. ఒకే ఒక్కసారి ప్రశ్నించు, ప్రభా ఆదాములాగా నేనున్నాను, నన్ను క్షమించు. ఆదాములాగా నేనున్నాను, నన్ను క్షమించు ప్రభా. దేవుని మాట ప్రతి ఒక్కటి వినిందంట భూమి మీద. ఏమిన్నాందక? గాలి దేవుని మాట వినిందా వినలేదా? గాలి దేవుని మాట వినిందా వినలేదా? బైబిల్ ఉందా లేదా? గాలిని గద్దించగా అది నిమ్మలమాయెను. సముద్రం దేవుని మాట వినిందా లేదా? 2 పాయలుగా చీల్చివేయబడింది. ఇప్పుడు ఏం చేసిందంట? కాకి దేవుని మాట వినిందా వినలేదా? ఎక్కడ వినిందంట కాకి దేవుని మాట? ఏ సందర్భంలో వినిందన్నా చెప్తారు ఎవరన్నా? నాకు తెలియదు. కాకి ఏం చేసిందంటే ఏలియాకు రొట్టెను మాంసాన్ని అందజేసిందంట. కాకి దేవుని మాట వినిందా వినలేదా? ఒక్కసారి ఆలోచించి. పావురం దేవుని మాట వినింది. ఇలా బైబిల్లో ఉన్న ప్రతి భూమి మీద ఉన్న ప్రతి జీవి దేవునికి లోబడ్డాయి. ఒక్క మానవుడు మాత్రం దేవునికి లోబడలేదు. ఒక్కసారి ప్రశ్నించు. ఆఖరికి చెట్టు కూడా లోబడిందంట. ఏమనిందనక? ఇప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి దేవుడు తినడానికి ఏమైనా ఉందేమో అని చూస్తే ఏం లేదంట. ఇప్పుడు దేవుని కోపం వచ్చి ఏం చేశాడంట? అంజూరపు చెట్టును నువ్వు ఎండిపో అంటానే ఏం చేసిందంట? మరొక మాట లేకుండా ఎండిపోయిందంట. అంటే ఆఖరికి చెట్టు కూడా దేవుని మాట వినింది. మానవుడి దగ్గరకు వచ్చి చెప్పింటే మానవుడు మాత్రం దేవుని మాటను వినలేదు. ఒక్కసారి ఆలోచన. ఒకే ఒక్క మాట ప్రశ్నించుకో. ప్రభా నువ్వు ఎలా ఉన్నావు? నేను ఎలా ఉన్నాను? నువ్వు కూడా నన్ను పిలిచావు ఆదాంలాగే. నేను అడుగుతూ ఉన్నాను. భూమి మీద ఉన్న ప్రతి జీవి నీకు లోబడింది. ఒక్క నేను తప్ప. నేను అడుగుతూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. యోనాలాగా తప్పించుకొని పోయేవాడుగా ఉన్నా, ఆదాములాగా సాకులు చెప్పేవాడుగా ఉన్నా, నన్ను క్షమించు. ఒకే ఒక మాట అనింటే ఆదాము ఇక్కడ మనం ఉండేవాళ్ళం కాదేమో. ప్రభువా తిన్నానయ్యా నన్ను క్షమించు అనింటే కరెక్టా కాదన్నా? నేను పండు తిన్నానయ్యా నన్ను క్షమించు అని ఒక్క మాట ఆదాము దేవుడిని అడిగింటే ఇప్పుడు ఈడ ఉండేవాళ్ళం కాదేమో. మనం అందరం ఏదేని తోటలో ఉండేవాళ్ళమేమో. ఒక్కసారి ప్రశ్నించుకో. రెండోదిగా